క్రికెట్ మ్యాచ్ అంటే ఉత్సాహం ఉల్లాసం కానీ అదే మ్యాచ్ ఒకే ఒక్క క్షణంలో భయానక స్వప్నంగా మారిపోయింది. పాకిస్తాన్లో క్రికెట్ మైదానంలో బాంబు పేలుడుతో ఆటగాళ్లు ఆటను చూస్తూ ఆస్వాదిస్తున్న వారంతా చెదిరిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో అర్థం కాక ఆర్తనాదాలు చేశారు. ఆహ్లాదానికి వేదిక అయిన క్రీడా స్థలాన్ని యుద్ధ భూమిగా మారిపోయింది. ఈ దాడి దేశంలోనే కాదు భారత్ సహా అనేక దేశాల్లో కలకలం రేపింది. పాకిస్తాన్లో ఉగ్రవాదం మళ్లీ తన భీకర రూపం చూపించింది. గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడితో రక్తపాతం సృష్టించే ప్రయత్నం చేశారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని బజౌర్ జిల్లా ఖార్ తహసీల్ ప్రాంతం కౌసర్ క్రికెట్ మైదానంలో ఆట సాగుతుండగా ఒక్కసారిగా ఐఈడీ పేలింది. మైదానమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. యువకులంతా సీరియస్ గా ఆటలో నిమగ్నమై ఉన్నారు. మరికొందరు ఆటను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆస్వాదిస్తున్నారు. అలాంటి సరదా వాతావరణంలో అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలింది. దూరంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆట ఆడుతున్న క్రీడాకారులు, చూస్తూ ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయంతో కంపించిపోయారు. బాంబు పేలుడును గుర్తించి ప్రాణభయంతో పరుగులు తీశారు. చుట్టూ అరుపులు, తొక్కిసలాటతో క్రీడాస్థలం చూస్తుండగానే యుద్ధరంగంగా మారిపోయింది. దట్టంగా అలుముకున్న పొగ ప్రభావం తగ్గాక వెళ్లి చూస్తే ఒకరు మృతి చెందగా కొంతమంది చిన్నారులు సహా పలువురు గాయపడి నేల కొరిగారు. లేచే శక్తి, నడిచే ఓపిక లేక మూలుగుతూ కనపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో పేలుడు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరింత భయాందోళనకు కారణమవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే పోలీసులు క్రీడా మైదానానికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగప్రవేశం చేశాయి. జిల్లా పోలీస్ అధికారి వకాస్ రఫీక్ ప్రకారం ఈ పేలుడు ఐఈడీతో జరిపారని ధృవీకరించారు. వారం క్రితమే ఇదే ప్రావిన్స్లోని పోలీస్ స్టేషన్పై క్వాడ్కా పార్ట్ దాడి జరిగింది. ఆ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనల వెనుక ఉగ్రవాదులు ఉండొచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. భద్రతా అధికారుల విశ్లేషణ ప్రకారం ఈ దాడి పాకిస్తాన్ ఆర్మీ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సర్పకాఫ్ కు ప్రతీకారంగా జరిగి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. పాక్ ఆర్మీ లేదా పాలకులు లేదా భారత్లో ఉగ్రవాదానికి పాల్పడే వారినే టార్గెట్ చేసుకుని తెహ్రీక్ తాలిబాన్లు, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ వేర్పాటువాదులు దాడులు చేస్తున్నారు. క్రీడా మైదానాల వరకు ఉగ్రవాదుల దాడులు చొరబడుతుండడం భవిష్యత్తు పరిస్థితులపై ఆందోళన కలిగిస్తుంది. ఆనందం, ఆహ్లాదం, ప్రజల శారీరక వ్యాయామానికి వేదికగా ఉపయోగపడే క్రీడాస్థలం కన్నీళ్ల మైదానంగా మారింది. మైదానం నలుదిక్కుల్లో రక్తపు మరకలు పడ్డాయి. సమస్య ఏదైనా కావచ్చు. రక్తదాహంతో బలవంతంగా సమస్యలు పరిష్కరించుకోవాలనుకుని లేదా ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ఆలోచనలకు నిలువుటద్దమే ఈ బాంబు దాడి ఘటన. ఈ అగ్నిజ్వాల ఎప్పుడు ఆగుతుందో అంతుచిక్కని పరిస్థితి. శాంతి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే ఆలోచనలను పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా గ్రహిస్తారా? వేచి చూద్దాం.